Hi students, welcome to Inspire IIT and JE Academy. This is Uday, Max IIT faculty. So మనం 45 days MSET క్రాష్ కోర్స్లో భాగంగా ఇంతకుముందు క్లాస్లో మ్యాట్రిసెస్ అనే టాపిక్తో మనం స్టార్ట్ చేసుకున్నామండి. దాంట్లో ఇంట్రడక్షన్ ఇచ్చాను, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత ఈ మ్యాట్రిసెస్ని 3 సబ్ టాపిక్స్గా నేను డివైడ్ చేశాను. అదేంటంటే ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, తర్వాత ఇంకోటి ఏంటంటే ర్యాంక్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్. ఈ 3 టాపిక్స్గా మనం సపరేట్గా చెప్పుకున్నామండి. నిన్న ఇంట్రడక్షన్లో కూడా మీకు ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ వరకు కూడా మనం చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాసెస్లో. సో నెక్స్ట్ ఇప్పుడు నిన్న చెప్పినటువంటి ఆ ప్రాబ్లమ్స్ని మనం ఒకసారి కంటిన్యూ చేద్దామండి. సో నెక్స్ట్ వచ్చేసి బిట్టు exercise 118. Yes, let us see this. If a is equal to a square ab ac ab b square bc ac bc c square and a square plus b square plus c square is equal to 1 అంట. అయితే a square is equal to ఏంటి? a square అంటే a అనే మ్యాట్రిక్స్ని 2 సార్లు మల్టిప్లై చేసిన తర్వాత దీన్ని కూడా మల్టిప్లికేషన్లో యూజ్ చేసుకున్న తర్వాత ఏమవుతుందో చెప్పండి అని అడుగుతున్నాడండి. సో ఇక్కడ చూద్దాం, ఏ స్క్వేర్ అడిగాడు అవునా. ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఏబి ఏసి ఏబి బి స్క్వేర్ బీసీ ఏసీ బీసీ సి స్క్వేర్ ఇంటూ దీన్ని మళ్ళీ ఇంకోసారి మల్టిప్లికేషన్ చేస్తున్నాం మనం, అంతే కదండి. ఏబి బి స్క్వేర్ బీసీ ఏసీ బీసీ సి స్క్వేర్ ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లికేషన్ చేస్తున్నాం. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లై చేస్తే ఏ పవర్ 4 ప్లస్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ అవుతుంది. ఈ రోని ఈ కాలంతో మల్టిప్లికేషన్ చేస్తే, ఈ రోని ఈ కాలంతో మల్టిప్లికేషన్ చేస్తే ఏ క్యూబ్ బి ప్లస్ ఏబి క్యూబ్ ప్లస్ ఏబిసి స్క్వేర్. అదేవిధంగా ఈ రోని థర్డ్ కాలంతో కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నానండి. సో అప్పుడు అది ఏ క్యూబ్ సి ఏ బి స్క్వేర్ సి ఏసి క్యూబ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మల్టిప్లై చేయాలి, అన్నీ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత మళ్ళీ ఈ సెకండ్ రోని ఈ ఫస్ట్ కాలంతో మల్టిప్లికేషన్ చేస్తే ఏ క్యూబ్ బి ప్లస్ ఏబి క్యూబ్ ప్లస్ ఏబిసి స్క్వేర్. తర్వాత సెకండ్ రో సెకండ్ కాలం ఏ స్క్వేర్ బి స్క్వేర్ బి పవర్ 4 బి స్క్వేర్ సి స్క్వేర్. తర్వాత ఏ స్క్వేర్ బీసీ బి క్యూబ్ సి బీసీ క్యూబ్. ఇంకొకటి ఉందండి, కొంచెం ఓపిక పట్టండి. ఏ క్యూబ్ సి ప్లస్ ఏ బి స్క్వేర్ సి ఏసి క్యూబ్. థర్డ్ రో సెకండ్ కాలం ఏ స్క్వేర్ బీసీ బి క్యూబ్ సి ప్లస్ బీసీ క్యూబ్. తర్వాత ఏ స్క్వేర్ సి స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి క్యూబ్. ఇది ఫైనల్గా ఈ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చిన క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు గమనిస్తే దీనిలో నుంచి మనం ఏం కామన్ తీసుకోవచ్చు? ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వచ్చింది, అంతేగా. తర్వాత దీనిలో కూడా మనం ఏం కామన్ తీసుకోవచ్చు? ఏ కామన్ తీసుకోవచ్చా, ఏ బి కామన్ తీసుకోవచ్చా, ఏ బి కామన్ తీసుకోవచ్చు. ఏబి కామన్ తీసుకున్నాం అనుకోండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. దీంట్లో ఏం కామన్ తీసుకోవచ్చు? ఏసీ కామన్ తీసుకోవచ్చు. ఏసీ కామన్ తీసుకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కూడా మనం ఏబి కామన్ తీయచ్చు, సేమ్ థింగ్ బ్రాకెట్లో సేమ్ థింగ్ వస్తుంది. ఇక్కడ కూడా మనం బి స్క్వేర్ కామన్ తీయచ్చు, బి స్క్వేర్ కామన్ తీస్తే కూడా సేమ్ థింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ కూడా బీసీ కామన్ తీయచ్చు, సేమ్ థింగ్ బ్రాకెట్లో మిగిలేదు కూడా అదే వస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఏసీ కామన్ తీయచ్చు,
సేమ్ థింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా బీసీ కామన్ తీసుకోవచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మిగులుతుంది. సో ఇక్కడ కూడా సి స్క్వేర్ కామన్ తీయచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సియా మనం ఏం కామన్ తీసుకోవచ్చు ఇక్కడ, సి స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్, ఇక్కడ సి పవర్ 4 అవుతుందండి లాస్ట్లో. సేమ్ థింగ్ అండి, ఇక్కడ కూడా సి స్క్వేర్ కామన్ తీసుకుంటే. అయితే క్వశ్చన్లో వాడు ఏం చెప్పాడు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఏమన్నాడు 1 అని చెప్పాడు. కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్నది అంతా 1 అయ్యిద్ది. 1 అయితే అప్పుడు ఏం మిగులుతుంది, ఏ స్క్వేర్ ఏబి ఏసి, తర్వాత ఏబి బీ స్క్వేర్ బీసీ ఏసి బీసీ సి స్క్వేర్. ఇదంటే ఏంటి, మళ్ళీ మనకి ఏ మ్యాట్రిక్సే వచ్చింది. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకేనా, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే నేను చెప్పినటువంటి ఇంట్రడక్షన్ ప్రకారం ఆ మ్యాట్రిక్స్ ఏమవ్వాలి, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవ్వాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత క్వశ్చన్ అండి, బొట్ట క్వశ్చన్ ఇక్కడ సరిపోయిద్ది. ఏ ఫ్రూట్ షాప్ హ్యాస్ 5 dozen oranges, 5 dozen oranges, 3 dozen mangoes, 6 dozen bananas, and their selling price are ₹60, ₹40, ₹30. What is the value of total fruits by using matrix algebra? matrices మెథడ్స్ యూజ్ చేసి చెప్పండి అంటున్నాడు. వేరే లొట్ట క్యాలిక్యులేషన్ యూజ్ చేసి చెప్పొద్దు అంటున్నాడు అండి. జస్ట్ మ్యాట్రిసెస్ ఆల్జిబ్రాని యూజ్ చేసి చెప్పండి అంటున్నాడు. సో ఫస్ట్ మీరు గమనించండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఇక్కడ ఆరెంజెస్ ఉన్నాయి, 5 డజన్ ఆరెంజెస్ ఉన్నాయి. అంటే టోటల్ ఆరెంజెస్ ఎన్ని ఉంటాయి, 60 అయి ఉంటాయి అంతే కదా, 5 into 12. సో మీరు ఇట్లా రాయండి, ఏమేమి ఉన్నాయో ఆ క్వాంటిటీ అంతా హారిజంటల్ రో మ్యాట్రిక్స్లో రాయండి. 5 డజన్ ఆరెంజెస్ అంటే 5 into 12 60 ఆరెంజెస్. 3 డజన్ మ్యాంగోస్ అంటే 3 into 12 36 మ్యాంగోస్. 6 డజన్ బనానా 6 into 12 72. ఇయేగా టోటల్గా ఉన్నటువంటి ఫ్రూట్స్, బాస్కెట్లో ఉన్నటువంటి ఫ్రూట్స్ ఇవి అనమాట. వాటి యొక్క ప్రైజెస్ని కాలం మ్యాట్రిక్స్లో రాసుకోండి. ఓకే, టోటల్ ప్రైజెస్ అనమాట ఇవి. 60, తర్వాత 40, తర్వాత 30 అనమాట. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేయండి. రోస్ ఇంటూ ఈ రో మ్యాట్రిక్స్ని కాలం మ్యాట్రిక్స్తో మల్టిప్లికేషన్ చేస్తే 60 into 60 3600 ప్లస్ 36 into 40 1440 ప్లస్ 72 into 30 2160. ఓకే, అప్పుడు 3600 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, 3600 అవుతుంది. సో టోటల్లీ మనకి ఆ ఫ్రూట్స్ యొక్క వెల మొత్తం కలిపి 7200 రూపీస్ అవుతుంది అనమాట. క్లియర్, ఇదంతా ఎక్కించుకోండి, ఫాస్ట్గా ఎక్కించేసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ దానికి వెళ్తున్నాను. ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 + i అని ఇచ్చాడు. అయితే ట్రేస్ ఆఫ్ 2 - i ఇంటూ ఏ ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. దీని వాల్యూ ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడు. మనకి ఒక ఫార్ములా ఉంది ట్రేస్ గురించి చెప్పాను. ట్రేస్ అంటే సమ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ అని చెప్పాను. అక్కడ మనకి నేనేం చెప్పానంటే ట్రేస్ దగ్గర ట్రేస్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఏ అని చెప్పా. కే అనేది ఏదో కాన్స్టెంట్, ఎనీ రియల్ నెంబర్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఇక్కడ కే ప్లేస్లో ఎవరున్నారు, 2 - i ఉంది. సో దాని ప్రకారం 2 - i ఇంటూ ట్రేస్ ఏ అని రాయొచ్చు ఈ ప్రాపర్టీ ప్రకారం. 2 - i ఇంటూ ట్రేస్ ఏ అంటే ఎంత, 2 + i, a - b ఇంటూ a + b, a స్క్వేర్ - b స్క్వేర్. i స్క్వేర్ అంటే -1 కాబట్టి -1 +1 4 + 1 ఏమవుతుందండి, 5 అవుతుంది. జస్ట్ మనం ప్రాపర్టీ యూజ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇంకో సమ్ము, ట్రేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8, ట్రేస్ బి ఈజ్ ఈక్వల్ టు 6, ట్రేస్ ఆఫ్ ఏ - 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత డాష్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది. వీ నో దట్ ట్రేస్ ఆఫ్ ఏ - b ని విడిగా
ఇట్లా స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. అవునా? ఇదో ప్రాపర్టీ ఉంది కదండి. సేమ్ అలాగే ట్రేస్ ఆఫ్ ఏ మైనస్ 2bని కూడా నేను ఎలా రాస్తాను? ట్రేస్ ఏ మైనస్ ట్రేస్ 2b అని రాస్తాను. క్లియరా? మళ్ళీ ట్రేస్ ఏ మైనస్ ఇది ఎలా ఉంది? ట్రేస్ కేఏ లాగుందిగా, కాన్స్టెంట్ ఇంటూ సమ్ వాల్యూ ఒక మ్యాట్రిక్స్ లాగుందిగా. అంటే అప్పుడు k ఇంటూ 2 ఇంటూ ట్రేస్ బి లాగా రాసుకోండి. ట్రేస్ ఏ అంటే ఎంత మనకి 8, 2 ఇంటూ ట్రేస్ బి అంటే 6, 8 మైనస్ 12 ఎంత వస్తుంది? -4 అనమాట. ఓకే, తర్వాత ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ వన్. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ, ఏ అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ అండి. ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ 4/3, ఆర్డర్ ఆఫ్ బి ఈజ్ 4/5, ఆర్డర్ ఆఫ్ సి ఈజ్ 7/3, then order of A transpose into B whole transpose into C transpose ఎంత చెప్పండి అంటున్నాడు. మీకు సేమ్ ఇట్లాంటి మోడల్సే మళ్ళీ మీకు హార్క్లో కూడా వస్తూ ఉంటాయండి. సో జాగ్రత్తగానండి, నేను జాగ్రత్తగా ఫిల్టర్ చేశాను. నేను చెప్పే మోడలు సేమ్ అదే మోడల్లో సమ్ము హార్క్లో కూడా ఇవ్వడం జరిగింది. సో దట్ మీకు వాటి మీద కొంచెం గ్రిప్ వచ్చే అవకాశం ఉండేటట్టుగా ఇచ్చాను అనమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 4/3. అవునా? ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 4/3. బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 4/5. సి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 7/3. అంతే కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇంటూ సి ట్రాన్స్పోజ్ ఫైనల్గా వచ్చేటువంటి ఆర్డర్ ఏంటి అని అడుగుతున్నాడు. మీరు ఇక్కడ గమనించండి, ఏ ఆర్డర్ 4/3 అన్నారు, ఏ ట్రాన్స్పోజ్ ఏమైంది? 3/4గా, రివర్స్ ట్రాన్స్పోజ్ అంటే రివర్స్ అయ్యింది. ఏ 4/3 అయితే ఏ ట్రాన్స్పోజ్ 3/4 అయింది. కామా బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 4/5, అదే యాజ్ ఇట్ ఈజ్. దీనికి హోల్ ట్రాన్స్పోజ్ అన్నాం, అంతే కదా. తర్వాత ఏంటి? బయట ఏముంది? సి ట్రాన్స్పోజ్ ఉంది. సి ఏమో 7/3 అన్నాం. సి ట్రాన్స్పోజ్ ఏమైంది? 3/7 అయింది. ఓకే, పక్కన పెట్టు. ఇప్పుడు మీకు ఇంతకుముందు నేనేం చెప్పా, ఎప్పుడైనా మ్యాట్రిసెస్ మల్టిప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏమేమి ఈక్వల్గా ఉండాలని చెప్పాను? ఈ కార్నర్ థింగ్స్ ఈక్వల్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నెంబర్ ఆఫ్ రోస్, ఈ రెండు ఈక్వల్గా ఉంటే ఫైనల్గా మిగిలిపోయి ఉంటుంది, అదే మన ఆర్డర్ అవుతుంది అని చెప్పి. అంటే 3/5 మిగిలిద్ది. దీనికి మళ్ళీ బయట హోల్ ట్రాన్స్పోజ్ ఉంది. 3/5 మ్యాట్రిక్స్కి నువ్వు హోల్ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? దీనికి రివర్స్ 5/3 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఫైనల్గా మనకి మిగిలిపోయింది ఆర్డర్ కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందండి? 5/7 అవుతుంది. ఐ రిపీట్ అగైన్, ఇది ఏబిసి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ గివెన్. ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి అన్నాడు. ఏ ట్రాన్స్పోజ్ అంటే దాని యొక్క ఆర్డర్ రివర్స్ 3/4 అయ్యిద్ది. బి యాజ్ ఇట్ ఈజ్ అదే తీసుకోవాలి 4/5. ఈ రెండు ఈక్వల్గా ఉంటే మిగిలిపోయిందే మన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్, అంటే 3/5 ఆర్డర్. దీన్ని మళ్ళీ పైన ఏమన్నాడు? మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయమన్నాడు. 3/5కి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది 5/3. 5/3, 3/7 ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి, 5/7 అవుతుంది. ఓకేనండి, రాసుకోండి ఫాస్ట్గా. రాసుకున్నారండి? ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ మీరు నాతో పాటు రాసేయచ్చండి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ప్లీజ్ రైట్ అలాంగ్ విత్ మీ. 3a plus 4b transpose is equal to 7 minus 10, 17, 0, 6, 31. 2b minus 3a transpose is equal to -1, 18, 4 minus 6, -5 minus 7. అయితే b is equal to ఎంత? b మ్యాట్రిక్స్ ఎంతో చెప్పండి అని అడుగుతున్నాడండి. ఓకే, నేనేం చేస్తానంటే ఈ ఫస్ట్ ఉంది చూసారా, ఈ ఫస్ట్ ఈక్వేషన్కి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తా బోత్ సైడ్స్. 3a plus 4b transpose whole transpose is equal to 7 minus 10, 17,
0 6 31. నీకు బి మ్యాట్రిక్స్ కావాల్సింది, ఏ అవసరం లేదుగా. ఏ రిమూవ్ చేసేస్తాను చూడండి, ఎలా రిమూవ్ చేసేస్తానో మీరే చూస్తారు. దీనికి 3A ట్రాన్స్పోజ్ అయ్యింది అంతేగా. A ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు A ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్ అని ఫార్ములా ఉంది. ఆ ట్రాన్స్పోజ్ని విడివిడిగా అప్లై చేయొచ్చాను, ఫార్ములా ఉంది కాబట్టి, ప్రాపర్టీ ఉంది కాబట్టి. అది 4 ఇంటూ బి ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఏమైంది, బి అయ్యిద్ది. తర్వాత ఈ మ్యాట్రిక్స్కి నువ్వు ట్రాన్స్పోజ్ చేస్తున్నావు కాబట్టి అవి ఇలా అవుతాయి అన్నమాట. రోస్ కాలమ్స్గా మారుతాయి, కాలమ్స్ రోస్గా మారుతాయి. ఓకే, ఇది ఒక ఈక్వేషన్ అనుకో. దీని ఫస్ట్ ఈక్వేషన్ అని పేరు పెట్టు. ఆ రెండో ఈక్వేషన్కి మాత్రం నువ్వు బోత్ సైడ్స్ ట్రాన్స్పోజ్ అప్లై చేయబాకే. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అట్లాగే రాయి. -3A ట్రాన్స్పోజ్ ముందు అది రాయి, తర్వాత 2B మధ్యలో రాయి, ఈజ్ ఈక్వల్ టు -1 18 4 -6 -5 -7. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకే, ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిసెస్ని ఈ ఒక రెండు ఈక్వేషన్స్ లాగా అనుకొని సాల్వ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయిగా. అంటే ఏ అనేది పోతుందిగా. 4B + 2B ఏమవుతుందండి, 6B అవుతుంది. తర్వాత 7 - 1 6, 0 + 18 18, తర్వాత -10 + 4 -6, 6 - 6 0, 17 - 5 12, 31 - 7 24. తర్వాత ఈ 6ని కూడా వీళ్ళందరితో కామన్ తీసుకుంటే బి మ్యాట్రిక్స్ అనేది 6ని వీళ్ళందరితో డివైడ్ చేస్తే 1 3 -1 0 2 4. ఇది మనకి ఫైనల్గా వచ్చేటటువంటి బి మ్యాట్రిక్స్ అనమాట. బి మ్యాట్రిక్స్. నీకు ఏ కావాలనుకోండి, బిని ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకే, అంటే రెండో ఈక్వేషన్కి ట్రాన్స్పోజ్ చేసినప్పుడు బి అనేది ఎలిమినేట్ అవుతుంది. ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ 32nd క్వశ్చన్ అండి. ఇదేం నంబర్ ఏం రాయట్లేదు నేను. క్వశ్చన్ ఏంటంటే P + Q ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ రాసాడు 2 3 5 4 1 2 1 2 1. P + Q ఇదనమాట. తర్వాత P అనేది పక్కన రాద్దాం. P అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాడు. P అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్, Q అనేది Q సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాడండి. అయితే Q ఈజ్ ఈక్వల్ టు ఎంత, Q మ్యాట్రిక్స్ యొక్క వాల్యూ ఏంటో చెప్పండి అని అడుగుతున్నాడు. ఓకే, సరే. P + Q అనేది అదేదో ఇచ్చాడండి. P అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అన్నాడు, Q అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని చెప్పాడండి. సరే, మనం ఏం చేద్దామంటే ఒక పని చేద్దాం. P అనేది సిమెట్రిక్ అన్నావుగా నువ్వే. P అనేది సిమెట్రిక్ అన్నావు అంటే P ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్ అనేగా. P ఈజ్ సిమెట్రిక్ అంటే P ఈజ్ ఈక్వల్ టు P ట్రాన్స్పోజ్. Q ఈజ్ స్క్యూ సిమెట్రిక్ అంటే Q ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు -Q. Q ఈజ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే కండిషన్ అదనమాట. అది తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. P అంటే P ట్రాన్స్పోజ్ రాయొచ్చు, Q అంటే ఏం రాయొచ్చు, -Q ట్రాన్స్పోజ్ రాయొచ్చు. కరెక్టేగా నేను రాసింది. ఓకే, ఇప్పుడు మనకు అప్పుడు ఏమొస్తుందండి, 2 3 5 4 1 2 1 2 1 ఇది వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి ట్రాన్స్పోజ్ అప్లై చేస్తాను. P ట్రాన్స్పోజ్ -Q ట్రాన్స్పోజ్కి హోల్ ట్రాన్స్పోజ్ అప్లై చేయండి. అప్లై చేసినప్పుడు 2 3 5 4 1 2 1 2 1. దీనికి కూడా బోత్ సైడ్స్ మనం ట్రాన్స్పోజ్ అనేది అప్లై చేస్తున్నాం. సేమ్ ఫార్ములా, విడివిడిగా ట్రాన్స్పోజ్ చేస్తే P - Q వస్తుంది. దీనికి ట్రాన్స్పోజ్ చేస్తే 2 3 5 4 1 2 1 2 1 వస్తుంది. అంతేనా. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. వీళ్ళిద్దరిని రెండు మ్యాట్రిసెస్ని ఇదిగో దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఎందుకని, మనకు కావాల్సింది ఏంటి, Q కదా కావాల్సింది, P అవసరం లేదు కదా. అంతే కదా, నువ్వు యాడ్ చేస్తే Q క్యాన్సిల్ అయిపోయింది. కానీ నాకు Q కావాలి కాబట్టి ఈ ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తున్నానండి, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 1 - 2 చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు PP క్యాన్సిల్ అయిపోతాయి. Q -(-) అంటే 2Q ఈజ్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ చేస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. 2 - 2 0, 3 - 4 -1, 5 - 1 4, 4 - 3 1, 1 - 1 0, 2 - 2 0, 1 - 5 -4, 2 - 2 0, 1 - 1 0. ఈ 2ని కూడా కింద అందరితో డివైడ్ చేసుకుంటే Q ఈజ్ ఈక్వల్ టు 0 -1/2 2 1/2 0 0 -2 0 0 అని మనకి Q మ్యాట్రిక్స్ వస్తుంది అన్నమాట. అర్థమైందా, రాసుకోండి ఇది.
A ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మ్యూ, దెన్ ఏ ఈజ్ ఏ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. ఐడెంపార్టెంట్ ఆప్షన్స్లో ఐడెంపార్టెంట్ మ్యాట్రిక్సా, నిల్పోటెంట్ మ్యాట్రిక్సా, ఆర్థోగనల్ మ్యాట్రిక్సా, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని అడుగుతున్నాడు. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయితే కాదు, ఎందుకంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలిగా. సిమెట్రిక్ అంటే అసలు అది అటువంటిది ఏమి ఇక్కడ కనపట్లేదు. సో సిమెట్రిక్ అయితే కాదు ఇది. సో ఐడెంపార్టెంటా, ఇన్వాలిటరీయా, నిల్పోటెంటా అని అడుగుతున్నాడు కాబట్టి నేను ఊరికనే ఏ స్క్వేర్ చేసి చూస్తాను. బికాజ్ వాటన్నిటికీ కూడా ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఐ, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 అలా ఉంటుంది కాబట్టి ఏ స్క్వేర్ కనుక్కుంటున్నాను నేను ఊరికనే. లాంబ్డా మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మ్యూ ఇంటూ లాంబ్డా మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా మ్యూ. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. రోస్ ఇంటూ కాలమ్స్. లాంబ్డా స్క్వేర్ మ్యూ స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ మ్యూ స్క్వేర్. లాంబ్డా మ్యూ ఇంటూ ఇదంటే లాంబ్డా మ్యూ క్యూబ్, వీరిద్దరూ మైనస్ లాంబ్డా మ్యూ క్యూబ్ అవుతారు మల్టిప్లికేషన్ చేస్తే. మళ్ళీ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ లాంబ్డా క్యూబ్ మ్యూ ప్లస్ లాంబ్డా క్యూబ్ మ్యూ మైనస్ లాంబ్డా స్క్వేర్ మ్యూ స్క్వేర్ ప్లస్ లాంబ్డా స్క్వేర్ మ్యూ స్క్వేర్. అంటే ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళందరూ క్యాన్సిల్ అయిపోతున్నారు. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇది చూడడానికి ఎలా ఉందంటే మన డెఫినేషన్ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0 లాగా ఉంది కాబట్టి ఇది ఏమై ఉంటుందండి, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. దిస్ మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ వాట్, నిల్పోటెంట్ మ్యాట్రిక్స్. అదే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ వస్తే ఐడెంపోటెంట్ అనేవాడిని, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ వస్తే ఇన్వాలిటరీ మ్యాట్రిక్స్ అనేవాడిని. అదే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కనుక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ అనేవాడిని. కానీ ఏం రాలేదు కాబట్టి నిల్పోటెంట్ అని అంటాను అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి డిటర్మినెంట్స్ అండి. డిటర్మినెంట్స్ ఇవన్నీ ఇప్పటివరకు మనం చెప్పుకున్నంత కేసెస్ అన్నీ కూడా ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ కిందకు వస్తాయి. తర్వాత నెక్స్ట్ మనకి ఇంకో టాపిక్ వచ్చేసి డిటర్మినెంట్స్ అనమాట. ఈ డిటర్మినెంట్స్లో గమనించండి, డిటర్మినెంట్స్లో ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి అనేది మనకి మ్యాట్రిక్స్ అయితే దీనికి ఒక డెట్ ఏని ఏడి మైనస్ బీసీతో డినోట్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ ఈ డెట్ ఏ అనేది కనుక 0 అయితే అప్పుడు ఆ మ్యాట్రిక్స్ని ఏమంటారండి, దాన్ని సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తారు డెట్ ఏ కనుక 0 అయితే. ఒకవేళ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమని పిలుస్తారు, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని పిలుస్తారు. క్లియర్. తర్వాత ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయండి, డిటర్మినెంట్స్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏంటంటే, నెంబర్ 1 డెట్ ఏ బి, ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనేది ఒక మ్యాట్రిక్స్, వాళ్ళిద్దరిని మల్టిప్లికేషన్ చేసిన తర్వాత డెట్ అడుగుతున్నాం. ఆ డెట్ ఏబి అనేది డెట్ ఏ ఇంటూ డెట్ బి అవుతుంది. మనం ఎక్కడా కూడా బండగా చేయకూడదు, ఏ సంస్థను కూడా ప్రాపర్టీస్ని వాడుకొని షార్ట్కట్గా స్మార్ట్గా వ్యవహరించాలి. డెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. తర్వాత డెట్ ఏ అన్న డెట్ ఏ ట్రాన్స్పోజ్ అన్న ఒకటే. ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ డెట్ కట్టినా, మామూలు దానికి డెట్ కట్టినా ఏదైనా ఒకటే వస్తుందండి. ఓకే, తర్వాత మూడవది నెక్స్ట్ డెట్ కేఏ. డెట్ కేఏ ఈజ్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఇంటూ డెట్ ఏ. ఎన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఎన్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, ఇంకా తర్వాత ఇంకా వస్తాయండి. మనం ఎడ్ జాయింట్ ఏ చెప్పుకున్నప్పుడు ఇంకా డెట్ ఎడ్ జాయింట్ అని, ఎడ్ జాయింట్ ఆఫ్ ఎడ్ జాయింట్ అని అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఎక్కించండి. సరే అండి. సమ్ ఏంటంటే, ఇఫ్ డెట్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ 3 లాంబ్డా, లాంబ్డా మైనస్ 1, లాంబ్డా ప్లస్ 3, లాంబ్డా ప్లస్ 1, 2 మైనస్ లాంబ్డా, లాంబ్డా మైనస్ 4, లాంబ్డా మైనస్ 3, లాంబ్డా ప్లస్ 4, 3 లాంబ్డా is equal to p lambda 4 q lambda cube plus r lambda square plus s lambda plus t then t is equal to ఎంత వాల్యూ ఎంత చెప్పండి అంటున్నాడు.
మనకేం కావాలి, టీ వాల్యూ ఒకటేగా కావాల్సింది, పీక్యూఆర్ఎస్ వాల్యూలు అవసరం లేదా, అంతే కదా, అవి అవసరం లేదు, ఓన్లీ టీ మాత్రమే కావాలి, అంతే కదా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ల్యాండా ప్లేస్లో 0 పెట్టాలి. ల్యాండా ప్లేస్లో 0 పెడితే మనకు అక్కర్లేనివన్నీ పోతాయి. పీక్యూఆర్ఎస్లో అవసరం లేదు అన్నారు కాబట్టి ల్యాండా ప్లేస్లో 0 పెట్టి చూడండి. ఆర్హెచ్ఎస్లో పీక్యూఆర్ఎస్లో మాయమైపోయి టీ మాత్రమే బతికుందిగా అక్కడ, అవునా. సో ల్యాండా ప్లేస్లో 0 పెడుతున్నాను. ల్యాండా ప్లేస్లో 0 పెడితే 0 -1 3 1 2 -4 -3 4 0 ఈజ్ ఈక్వల్ టు టీ అనమాట. పీక్యూఆర్ఎస్లు మాయం. ఓకే, ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ +1 పెట్టుకున్నారనుకోండి, డెట్ ఏం కట్టచ్చు, 0 -12 +3 ఇంటూ 4 +6 అంతేనా, 10ఏగా. సో -12 + 30, టీ వాల్యూ ఎంత అండి, 18. టీ వాల్యూ ఎంత వస్తుందండి, 18 వస్తుంది. తర్వాత నెక్స్ట్, దీని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా మీకు తెలిసినటువంటి ఫేమస్ ప్రాబ్లం ఇది. డెట్ a - b - c 2a 2b 2c b - c - a 2b 2c c - a - b. దీని యొక్క వాల్యూ ఏంటో చెప్పండి అంటున్నాడు. ఇది మీరు ఫస్ట్ ఇయర్లో కూడా చాలాసార్లు చేశారండి. ఇట్లాంటి సమ్స్ మీరు ఎలా చేశారు, రో ఆపరేషన్స్ యూస్ చేసి చేశారు, రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్. మీరు ఇక్కడ గమనించండి, నేను ఏం చేస్తానంటే ఈ సమ్లో 3 రోస్ని యాడ్ చేసి ఫస్ట్ రోలో రాస్తాను. మీరు ఏం చేశారంటే అప్పుడు R1 × R1 + R2 + R3 చేశారు, అంతేగా. ఈ 3 రోస్ యాడ్ చేసి వచ్చిన క్యాలిక్యులేషన్ పైన రాశారు. అలా యాడ్ చేసినప్పుడు మీకు ఏమొస్తుందంటే, పక్కన రాసేస్తానే, a + b + c వచ్చింది, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. అలాగే 2a + b - c - a + 2c చేసినా కూడా a + b + c వస్తుంది. సేమ్ అదే మాదిరిగా ఇవి యాడ్ చేసినా కూడా మనకి a + b + c వస్తుంది కదా. తర్వాత 2b 2c b - c - a 2b 2c c - a - b. ఫస్ట్ రోలో నుంచి నేను a + b + c కామన్ తీసుకోవచ్చు. a + b + c కామన్ తీసుకుంటే 1 1 1 2b b - c - a 2b 2c 2c c - a - b వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే c1 × c1 - c2 c2 × c2 - c3. ఎప్పుడైనా మనకి 1లు కనబడితే ఆ 1లు కూడా ఎలా కనబడాలి, వరుసగా కనబడాలి. వరుసగా రో వైజ్గా కానీ కాలం వైజ్గా కానీ కనబడితే వాటిని జీరోస్ చేయడానికి మన మైండ్ ఆలోచించాలన్నమాట ఫస్ట్. సో c1 - c2 c2 - c3. సో a + b + c ఇంటూ 1 - 1 0. ఇందులోంచి తీసేస్తే a + b + c 0 0 -a - b - c a + b + c తక్కువ ఎంత మామూలే 1 2b c - a - b. ఇక్కడ సారీ, ఇక్కడ ఏదో మీకు కనపట్లేదు. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీనికి డెట్ కట్టండి, ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1ను పట్టుకున్నారనుకోండి, డెట్ కట్టినప్పుడు వీళ్ళిద్దరే వస్తారుగా, a + b + c ఇంటూ ఇదిగో a + b + c ఇంటూ a + b + c హోల్ స్క్వేర్ అయ్యిద్ది. ఇది అలాగ 0 అయ్యి మనకి ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే a + b + c హోల్ క్యూబ్ అవుతుంది. సార్ ఇంత ప్రాసెస్ మేము చేయలేము సార్, ఇది ఐపీ కాదు కదా, అక్కడ ఇదంతా చేయడానికి అన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఏబీసీ ప్లేస్లో మీరు ఏదైనా చిన్న చిన్న బుడ్డ వాల్యూస్ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. a = 1 b = 2 c = 3. పెద్ద వాల్యూస్ ఇచ్చుకున్నా పర్వాలా, క్యాలిక్యులేషన్ చేసేది మీరే, ఇరుక్కునేది మీరే కాబట్టి చిన్న చిన్న వాల్యూస్ ఇచ్చి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టైం సేవింగ్ కాబట్టి, టైం సేవ్ అవ్వాలి కాబట్టి మీరు ఆ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం చెప్తాను, చిన్న ప్రాబ్లం అండి అది కూడా. డెట్ 24 25 26 25 26 27 26 27 27 ఇదండి సమ్ము. ఇక్కడ చాలామంది ఈ సమ్ము చూసిన వెంటనే ఏమనుకుంటారంటే 27 కాదు, ఇది 28. ఇది చాలామంది ఈ సమ్ము చూసిన వెంటనే అమ్మో ఏంటి ఇది ఎంత డెట్ కట్టాలా, 26 × 28 27 × 27 మొత్తం ఎన్ని చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఏం అవసరం లేదు, మన రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ యూస్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఏం వాడాలి అంటే నేను R1 × R1 - R2 యూస్ చేస్తున్నాను, R2 × R2 - R3 యూస్ చేస్తున్నానండి. ఓకేనా, ఆ విధంగా యూస్ చేసినప్పుడు ఇది ఏమైద్ది, R1 - R2 యూస్ చేసినప్పుడు ఏమైద్ది అంటే R1 - R2 24 - 25 -1 -1 -1. ఇది కూడా ఇంకో -1 వస్తుంది, ఇది కూడా ఇంకో -1. R2 - R3 27 - 28 ఇంకో -1.
26, 27, 28. ఇప్పుడు దీన్ని కూడా మీరేం డెట్ కట్ట అవసరం. డిటర్మినెంట్లో ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఎప్పుడైనా 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉంటే దాని యొక్క డిటర్మినెంట్ డైరెక్ట్గా జీరోనే అవుతుందని చెప్పుంది. 2 రోస్ కానీ 2 కాలమ్స్ కానీ ఐడెంటికల్గా ఉండాలి, సేమ్గా ఉండాలి. లేకపోతే ఒక రో మొత్తం జీరోస్ ఉన్నా ఒక కాలం మొత్తం జీరోస్ ఉన్నా డిటర్మినెంట్ జీరోనే అనమాట. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమవుతుందండి? 0 అవుతుంది. రాసుకోండి.